హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండివేల్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండివేల్ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా? ఈరోజు నేను మా అమ్మమ్మ కలిసి మా ఇంటి దగ్గర ఉన్న కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ టెంపుల్ గురించి నేను మీకు లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, ఇంకా నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. పగలు కాబట్టి మీకు అంత లైటింగ్ ఏం కనబడట్లేదు. ఈ స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి ఆ స్ట్రీట్ ఎండింగ్ వరకు కూడా ఫుల్గా లైటింగ్ అనేది పెడతారు. అండ్ ఇంకా అయితే గుడికి అయితే వచ్చేసాం కదా, ఇంకా మా అమ్మమ్మ ఇక్కడ పూలు, కొబ్బరికాయ అండ్ బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే కుంకుమ పూజలో కూర్చోడానికి. అండ్ ఎవ్రీ ఫ్రైడే కూడా ఇక్కడ కుంకుమ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. చాలా బాగా చేస్తారు మా గుళ్ళో అయితే. ఇంతకీ గుడి ఎక్కడ చెప్పట్లేదు అనుకుంటున్నారా? సైకిల్ కాలనీ, రాజమండ్రి. కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు దుర్గమ్మ తల్లి టెంపుల్ అంటే. ఫస్ట్ పూజ అనేది చాలా బాగా జరుగుతుంది. బట్ ఆ టైంలో నాకు అటెండ్ అవ్వడానికి అస్సలు టైం కుదరదు. ఎందుకంటే మనం అప్పుడే లెగుస్తాము అండ్ ఇంట్లో పూజ కూడా అవుతూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఈసారి టైం ఉంటే కనుక నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ దసరాకి అయితే ఫుల్ వీడియో కంపల్సరీ చేస్తాను. అండ్ చాలా బాగా చేస్తారనమాట. అండ్ ఇక్కడ మనకి బయట అయితే మంచిగా శివయ్య అనేది ఉంటారు అండ్ నాగమ్మ తల్లి. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసుకోవడమే. ఇంకా గుడి బయట అయితే ఇలా మంచిగా మనకి అరటి చెట్లు అయితే పెట్టి అండ్ అటు ఇటు మనకి గజమాలలు అయితే వేశారు అండ్ చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇంకా మా గుడి దగ్గర అయితే ప్రోగ్రామ్స్ అనేవి చాలా బాగా జరుగుతాయి ఈ దసరా మొత్తం కూడా. ఎందుకంటే 9 days 9 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఎవ్రీ డే కూడా మంచిగా మనకి ఎంటర్టైన్మెంట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ బయట మీకు స్టేజ్ కనబడుతుంది కదా, అక్కడే. సో చాలా బాగా జరుగుతుంది. నేను మీకు వీలుంటే వీడియో తీసి పెడతాను. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా అమ్మమ్మ అయితే కుంకుమ పూజలు అయితే కూర్చున్నారు. ఇలా మనకి ప్లేట్లో అమ్మవారిని పెట్టి అయితే ఇస్తారనమాట. దీనికి టికెట్ వచ్చేసి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ రోజు నవరాత్రుల్లో 3వ రోజు కాబట్టి ఈ రోజు అమ్మవారు అయితే గాయత్రి దేవిగా మనకి దర్శనమిస్తూ కనబడతారు. ఇక్కడ అందరూ కూడా కుంకుమ పూజకు అయితే తయారవుతున్నారనమాట. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను, దగ్గర నుంచి చూసేయండి అమ్మవారిని అయితే. ఇక్కడ ఈ గుళ్ళో వచ్చేసి మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని ఎలా అయితే రెడీ చేస్తారో సేమ్ ఈ అమ్మని కూడా అలాగే రెడీ చేస్తారు. ఈ అమ్మని చూడడానికి మీకు 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. సో అస్సలు టెంపుల్ అయితే ఖాళీగా ఉండదు. నేను కొంచెం లేట్గా వెళ్ళాను కాబట్టి ఫస్ట్ పూజ, సెకండ్ పూజకి అందరు కూడా వచ్చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ మనం కుంకుమ పూజ అనేది చాలా బాగా జరుగుతుంది మా గుళ్ళో అయితే. ఇంకా సరే ప్రదక్షిణాలు చేసుకుని వచ్చేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంకా గుడి చుట్టూరు ఒక 3 సార్లు తిరిగేసి ఇంకా మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాను. గైస్ సారీ, మీకు వీడియో ఎలా ఉన్నా కొంచెం ఏమీ అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను తీసాను కాబట్టి. ఎప్పుడు మా మమ్మీ కానీ ఐదర్ మా డాడీ కానీ హెల్ప్ చేస్తూ ఉంటారు వ్లాగ్ తీయడానికి. ఈరోజు మనం ఒక్కరిని మన చేతులతో వ్లాగ్ తీసాం కాబట్టి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా ఏం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నేను తీసాను కాబట్టి. అవును, అడగడం మర్చిపోయాను, మీలో ఎంతమంది భవానీ మాల వేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నాము కానీ అలా టైం అయిపోతుంది. సో ఇంక ఇక్కడ అందరం కూడా కుంకుమ పూజకి అయితే కూర్చున్నాము. ఇంకా అందరూ వస్తూ ఉన్నారనమాట స్లోగా. సో ఇంకా కుంకుమ పూజ స్టార్ట్ అయ్యాక వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడైతే ఇంకా కుంకుమ పూజ అనేది స్టార్ట్ చేస్తారనమాట. నేను కుంకుమ పూజ ఎలా చేసుకున్నామా అనేది చూపించేస్తాను, చూసేయండి. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా కుంకుమ పూజకి చిన్న అమ్మవారిని. సో అమ్మవారిని అయితే తీసుకుని మనం మంచిగా ప్లేట్లో పెట్టుకొని అండ్ అమ్మకైతే బొట్టు పెట్టి అండ్ ఆ తర్వాత మనం పుష్పాలతో నీట్గా అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత కొద్దిగా అమ్మ మీద కుంకుమ వేస్తూ ఓం అని అంటూ ఉండాలన్నమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది ఈరోజు. సో పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మనం మంచిగా కొబ్బరికాయ అనేది కొట్టేసుకోవాలి. సో ఇక్కడ మా అమ్మమ్మ అనేది కొబ్బరికాయ అనేది కొడుతున్నారనమాట. ఇంకా అలాగే అందరు కూడా కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము అమ్మ దగ్గరికి. సో మంచిగా ఇంకా దండం పెట్టేసుకోవడమే. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ అమ్మకైతే మంచిగా హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను మీకోసం. ఇంకా మీ అందరు కూడా చూసేయండి. Yeah, and that's it for today's video. Please do like, share and subscribe my channel MD Vale YouTube channel.